డిఎస్సి 2008 ఎవరైతే బీఈడి క్యాండిడేట్స్ 30%లో వచ్చారో మెరిట్ లిస్ట్ వచ్చి వాళ్ళు డిఎడ్ క్యాండిడేట్స్ తోటి మమ్మల్ని ఎలిమినేట్ కాబడ్డారో వాళ్ళు లిస్ట్ పెట్టారు. సో దయచేసి ఒక్కొక్క ఇది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో డిఎస్సి 2008 అంటే అందులో కొందరు అంటున్నారు మాకు హాల్ టికెట్ లేదు, ఇంక్లూడింగ్ పేరు కూడా ఇచ్చారు. మీ జిల్లా ఏదో తెలిసే చాలు. ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఆదిలాబాద్, క్లిక్లోడ్ డౌన్లోడ్ ద లిస్ట్ అంటాడు. మనకు డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఇక్కడ అప్పటి లిస్ట్ పెడుతున్నాడు. సో దయచేసి ఇందులో మీ పేరుందా లేదా దయచేసి చూసుకోండి. చూసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీకు మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళండి. తర్వాత ఇందులో ఇచ్చిన ఏదైతే ఇచ్చాడో ప్రొఫార్మా నింపి మమ్మల్ని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ 135 మెంబర్స్ ఇచ్చారు. సో దయచేసి మీ పేరు గిట్ట చూసుకోండి. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఇచ్చాడు. ఆదిలాబాద్ ఉదాహరణ కరీంనగర్ చూస్తే చూద్దాం. ఇక్కడ కరీంనగర్ క్యాండిడేట్స్ అయితే డీటెయిల్గా ఇచ్చాడు. మీ పేరు, తండ్రి పేరు, ఇక్కడ ఏంటిది ఓసియా అది అట్లా ఇచ్చాడు. సో ఈ రకంగా మీరు చూస్తే సరిపోతుంది. చెక్ చేసుకోండి, ఎందుకంటే అడుగుతున్నారు కొందరు అప్పటి హాల్ టికెట్ లేవు, ఏం లేవు. మీరు ఎట్లా సార్ అంటే లిస్ట్లో పేర్లు ఇచ్చాడు. సో దయచేసి ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు ఉన్నాయి, హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి, ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. సో ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి 64 మంది మిత్రుల పేర్లు ఉన్నాయి కరీంనగర్లో. ద క్యాండిడేట్ సెలెక్టెడ్ 100% అండ్ డిలీటెడ్ ఇన్ ద బీఈడి క్యాండిడేట్స్ ఫ్రమ్ ద 70 to 30% డిఎస్సి 2008 కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో దయచేసి ఇది అదేవిధంగా ప్రతి జిల్లాకు సంబంధించింది కూడా మనకి ఇచ్చారు. ఖమ్మం చూస్తే చూద్దాం. ఖమ్మం లిస్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, హెచ్జిటి తెలుగు ఒకసారి చూద్దాం. డౌన్లోడ్ చేసుకోండి, జస్ట్ వెబ్సైట్కి వెళ్ళండి. ఆల్రెడీ చూసుకొని ఉండొచ్చు, కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ దయచేసి లేకపోయినట్టయితే వాళ్ళ కోసం చేయడం అనేది జరుగుతుంది. సో ప్లేన్ ఏరియా అన్సక్సెస్ఫుల్ లిస్ట్ బిట్వీన్ ఎర్లియర్ అండ్ 70 to 30% అని ఇస్తున్నాడు ఇక్కడ. సో దయచేసి ఎవరైనా మిత్రులు కనుక ఉన్నట్టయితే దయచేసి వెళ్ళండి, చూడండి. అందులో ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించింది. సో ఇక్కడ లిస్ట్ లోపల దయచేసి 128 మంది ఉన్నారు ఖమ్మం జిల్లా లోపల. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇది, ఉమ్మడి ఖమ్మం జిల్లా. సో నెక్స్ట్ చూస్తే మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ ఇస్తారు. సో ఇక్కడ ఇచ్చారు డిఎస్సి 2008 డీటెయిల్డ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ were selected 100% selections but deleted after selection of 70% B.Ed and D.Ed 30%. సో అందులో పేర్లు ఇచ్చారు. ఇది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది. సో ఇట్లా క్లిక్ చేస్తే చాలు, మీకు దొరికిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి అందులో ఉందా లేదా అనే విషయం మీకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా మహబూబ్నగర్కి సంబంధించిన ఎంతమంది ఉన్నారు అప్పటి మిత్రులు అంటే దాదాపు B.Ed మిత్రులు డిలీట్ అయిన ఉమ్మడి మహబూబ్నగర్లోకి వెళ్ళి తీసుకుంటే సో ఇక్కడ 341 మంది ఉన్నారు అప్పటి వాళ్ళు. అదేవిధంగా ఇంకో ఇద్దరు పేర్లు కూడా ఇస్తున్నారు. సో 341 మంది మహబూబ్నగర్కి వెళ్ళి ఉన్నారు. సో దయచేసి ఒకసారి చూసుకోండి, ఎందుకంటే లిస్టులు వచ్చాయి. మనకు డిఓ ఆఫీస్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకి వెబ్సైట్లో కూడా కమిషనర్ వాళ్ళు ఒకసారి చూడండి. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్కి వెళ్ళండి. అందులో 2008 డిఎస్సి అని ఉంది, అందులోకి చూస్తే చాలు. అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించింది ఒకసారి చూద్దాం ఎంతమంది ఉన్నారు. 2008 డిఎస్సి ఇది కూడా అంతే, 70 to 30 అని ఇస్తున్నాడు. సో ఇక్కడ సో మెదక్లో కూడా దాదాపు 292 మంది ఉన్నారు అప్పటి మిత్రులు. బీఈడి క్యాండిడేట్ మిత్రులు సెలెక్ట్ అయ్యి అప్పుడు 30%లో ఎలిమినేట్ చేయబడ్డారు. తర్వాత నల్గొండ, సో సేమ్ అదే నల్గొండ చూడండి, దాదాపు 12 పేజీలు ఇస్తున్నాడు. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన
లిస్ట్ ఇది, వాళ్ళ కేటగిరీ అన్నీ ఇచ్చాడు ఇక్కడ. ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి. హాల్ టికెట్ లేకున్నా మీరా కాదా అంతే కదా, మీ పేరు ఉంటాయి, హాల్ టికెట్ తండ్రి పేరు ఎవరిని ఉంటాయి కాబట్టి ఏదో మార్గం ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది కాబట్టి వరి కావాల్సిన అవసరం లేదు. సో 300 దాదాపు 91 మంది మాకు నల్గొండ జిల్లా మిత్రులు ఇక్కడ ఉన్నది 2000. తర్వాత నిజామాబాద్ ఇచ్చారు, నిజామాబాద్ ఉమ్మడి ఏదైనా ఉమ్మడి జిల్లాలపటి. సో ఇక్కడ కూడా చూస్తే సో మీ కేటగిరీ అన్నీ చూసుకోవచ్చు. అప్పుడు మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి చెక్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకునే ఉండొచ్చు, బట్ ఎవరికైనా సమాచారం కనుక చేరి ఉండకపోయినట్టయితే దయచేసి టెన్షన్ ఉంటుంది కదా, అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. 220 మంది నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. మీ కేటగిరీ అన్నీ ఉంటాయి. అప్పుడు హాల్ టికెట్ లేకున్నా ఏది లేకున్నా వరి కాకండి, ఎందుకంటే వెళ్ళండి, మీకు ఒక మార్గం అయితే దొరుకుతుంది, ఏదో మార్గం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. సో అప్పటిది ఇచ్చారు ఇక్కడ, క్లియర్గా చూసుకోండి ఎంతమంది ఉన్నారు అంటే 331 మంది ఉన్నారు. 331. తర్వాత ఇంకోటి కూడా ర్యాంక్స్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ చూసుకోండి. లాస్ట్ వరంగల్ డిస్టిక్. సో వరంగల్ జిల్లాకు సంబంధించిన కూడా పెట్టారు ఇక్కడ. సో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి లిస్ట్ కనిపిస్తే 274 మందికి ఉమ్మడి వరంగల్ జిల్లా. సో దయచేసి చెక్ చేసుకోండి, ఈ యొక్క డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఇందులో ఇస్తున్నారు. ప్లస్ నోట్ వెరిఫికేషన్ ఫామ్ అని ఇక్కడ ఇచ్చారు. ఈ వెరిఫికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ వెరిఫికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి మీరు. బీడీ డిఎస్సి ఉంది కదా, అది క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, కమ్యూనిటీ, క్యాస్ట్, క్లెయిమింగ్ ఆఫ్ ఈహెచ్ఓ, అన్ని డీటెయిల్స్ మనకు ఉన్నాయి. క్వాలిఫికేషన్స్, అకాడమిక్ ఏంది, ప్రొఫెషనల్ ఏంది, హాల్ టికెట్ నెంబర్, టీఎస్సి ఇక్కడ దొరుకుతుంది. మీకు పేరు ఉంటే వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీకు ఇందులో ఇప్పుడు లిస్ట్ పెట్టడం కూడా దొరుకుతుంది. మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ డిఎస్సి అందులోనే ఇచ్చాడు, లిస్ట్ కూడా ఇచ్చాడు, ఎన్ని మార్కులు వచ్చాయో కూడా లిస్ట్లో ఉంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ 1, 2, ఎర్త్ లోకల్ డిస్టిక్ ఏది, పాత జిల్లా ఏ జిల్లా అన్నట్టు, పోస్ట్ అప్లైడ్ డిస్టిక్ ఇప్పుడు ఏ జిల్లాకు అన్నట్టు, ప్రజెంట్గా మనం ఏ జిల్లా కింద వస్తుంది లేదా సేమా, అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎర్త్ లోకల్ డిస్టికా మన పోస్ట్ అప్లైడ్ డిస్టిక్లో వేరే ఇంకో జిల్లాలో అప్లై చేశారన్నది. ప్లేస్ ఆఫ్ స్టడీ క్లాస్ 1 to 7th ఏ జిల్లాలో ఎక్కడ చదివారు మీరు, నేటివిటీ ఫైనల్ కోసం క్లాస్ 1 ఎక్కడ చదివారు, క్లాస్ 2. సో డిస్టిక్ ఏ జిల్లాలో చదివారు 7th వరకు, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ప్రిఫరెన్షియల్ డిస్ట్రిక్ట్ వర్క్ విత్ ఇన్ ద ఎర్త్ డిస్ట్రిక్ట్లో మీరు ఏ జిల్లాలో పనిచేస్తారు 1, 2, 3, 4, 5, 6 పాత దానిలో ఏమంటున్నాడు. ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ విత్ సబ్మిటింగ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ విత్ రిలవెంట్ సర్టిఫికేట్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ తీసుకుంటున్నారు ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. డిక్లేరింగ్ దట్ ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అపాన్ మై contractual appointment as a government orders issues rule there. I hereby declare that the above information submitted me is true. అయితే సిగ్నేచర్ వేసుకోమంటున్నాడు, డేటు, ప్లేస్ ఫర్ అఫీషియల్స్ ఓన్లీ. సో రిలవెంట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ చేత సిగ్నేచర్స్ పెట్టించుకోమంటున్నాడు ఏమేమి ఉన్నాయో. సో దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. 9949038638 9949038638. సో దయచేసి ఇది మీకోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో తప్పనిసరిగా ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళు దయచేసి ఇందులో ఇచ్చారు, స్కూల్ ఎడ్యుకేషన్ అలానే పెట్టారు, మీ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. మీ హాల్ టికెట్ లేకున్నా ఏం లేకున్నా వరీ కాకండి, ఇందులో ఎవ్రీథింగ్ ఇచ్చాడు. హాల్ టికెట్ నెంబర్ ఉంది, మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాన్ని చూస్తే ఇప్పుడు మనకి ఇంతకుముందు చూస్తాం కదా. సో హాల్ టికెట్ మీ పేరు ఉంటుంది, వాళ్ళు మీ పేరు చెక్ చేసుకోండి. జంగం హరికృష్ణారెడ్డి అంది, ఓసీ అని ఉంది, హాల్ టికెట్ నెంబర్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇవ్వండి మార్క్స్ సెక్యూర్డ్ 69.5 ఉంది. సో ఇక్కడ ఇట్లా అన్నీ ఉన్నాయి, వాళ్ళు అడిగిన డేటా అంతా ఉంది. కాబట్టి మీరు దీన్ని చూసుకొని అలా ఫిలప్ చేసుకొని వెళ్ళండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.